మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ త్రిత్వం అనేది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, అవునా? నైసియా కౌన్సిల్ వచ్చేంత వరకు కూడా త్రిత్వం అనేది లేదు. కానీ నేను చెప్పినాను, సాతానుడు ప్రీ ప్లాన్డ్గా అన్ని వేసుకుంటూ వస్తూ ఉన్నాడని. ఓకే, వానికి తెలుసు, మనకు తెలిసినా తెలియకపోయినా లేఖనాలను బాగా ఎరిగిన వాడు. ఆమేన్. మనం ఎప్పటి నుంచి ఉన్నామో అప్పటి నుంచి వాడు కూడా ఉన్నాడు, లూసిఫర్. వారికి అన్ని విషయాలు తెలుసు. యేసుక్రీస్తు ఎప్పుడు జన్మిస్తాడు ఏంటి అన్ని విషయాలు తెలుసు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత సంఘాన్ని ఎలా పాడు చేయాలి అంటే దానికన్నా ముందే వాడు ఏం చేశాడు, బీజం వేసుకొని ఏంటి పునాదులు కట్టుకుంటూ వచ్చాడు వాడు నెమ్మదిగా. యేసుక్రీస్తుల వాడు పుట్టే సమయానికల్లా వాడు ప్లాన్తో రెడీగా ఉన్నాడు. ఓకే ఫైన్, ప్లాన్తో రెడీగా ఉన్నాడు, ఎలాగైనా సరే సంఘాన్ని పాడు చేయాలి. ఇప్పుడు చూడండి, మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే చరిత్రకారుల పుస్తకాలు ఉన్నాయి. నేను ఆ ఎన్సైక్లోపీడియాస్ అంటున్నాను, హిస్టోరియన్ బుక్స్ అంటున్నాను, హిస్టరీ బుక్స్ అంటూ ఉన్నాను. అలాగనే బ్రదర్ బ్రానమ్ ఒక బుక్ను కూడా వాడి ఉన్నాడు. ప్రపంచంలో డినామినేషన్స్ కూడా ఆ బుక్ను వాడతారు. దాని పేరు ఏంటంటే 2 Babylons, 2 బబులోనులు అనేటటువంటి ఒక పుస్తకం. దాన్ని అలెగ్జాండర్ హిస్లోప్ అనేటటువంటి ఒక వ్యక్తి చాలా ఫేమస్, ఆయన రాసి ఉన్నాడు 2 Babylons. బ్రదర్ బ్రానమ్ కూడా ప్రసంగాలలో దాన్ని ఆయన తీసుకొని వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ ట్రినిటీ గురించి ఆయన ఏమంటూ ఉన్నాడు, ఈ 2 Babylons అని రాశాడు కదా, దాని గురించి ఆయన ఏమంటూ ఉన్నాడు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ద ట్రినిటీ గాట్ ఇట్ స్టార్ట్ ఇన్ ఏన్షియంట్ బ్యాబిలోన్ విత్ నిమ్రోద్, తమ్మూజ్ అండ్ సెమిరామిస్. ఆ చరిత్రకారుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఈ యొక్క ట్రినిటీ త్రిత్వము అనేది ఇప్పుడు వచ్చింది కాదు, ఆ ఏన్షియంట్ దాన్ని ఏమంటారు, ప్రాచీన రైట్, ప్రాచీన రోమా ఆ నాగరికతలో నుంచే వచ్చింది. ఎవరెవరు కూడా ఆయన క్లియర్గా పేర్లు చెప్తున్నాడు. ఏంటి, నిమ్రోద్, తమ్మూజ్ అండ్ సెమిరామిస్. అక్కడి నుంచే అందరు నా వైపు చూడండి, జాగ్రత్తగా వింటూ ఉండండి. అక్కడి నుంచే సెమిరామిస్, అక్కడి నుంచే ఈ త్రిత్వం అనేది వచ్చింది. అయితే షీ క్లెయిమ్డ్ దట్ హర్ సన్ వాస్ బోత్ ది ఫాదర్ అండ్ ద సన్. ఆమె ఏం చెప్పిందంట, నా కుమారుడు, అతడు తండ్రియు కుమారుడు ఇద్దరు ఒకటే అయ్యి ఉన్నాడని చెప్పిందంట ఆమె. అర్థమవుతుందా? మనం ఏం చెప్తున్నాం, యేసుక్రీస్తుల వారే కుమారుడు, ఆయనే తండ్రి. నీకు అర్థమవుతుంది ఏం జరుగుతుందో? ఏంటి, వాడు పునాదులు వేసుకుంటూ ఉన్నాడు. క్రీస్తు పుట్టకర ముందే 1000 సంవత్సరాల ముందు నుంచే వారి పునాదులు వేసుకుంటున్నాడు. ఎందుకంటే వానికి తెలుసు, క్రీస్తు పుట్టాడంటే అతి బలమైన వాక్యం వస్తుంది, తట్టుకోవడం చాలా కష్టం. ఆమేన్. అతి బలమైన సంఘం ఉడుతుంది, తట్టుకోవడం కష్టం. దానికన్నా ముందు ఏం చేయాలి, ప్లాండ్గా వేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఏదో కట్టుకథలు కాదండి, చరిత్రకారులు తీసి రాసిన విషయాలు, అవన్నీ కూడా పక్కా జరిగిన విషయాలు, సత్యాలు ఇవన్నీ కూడా. ఆమేన్. She claimed that her son was both the father and the son. Okay? Yes, he was God the Father. He was God the Father and God the Son, the first divine comprehensive Trinity. చాలా చక్కగా అర్థం చేసుకునే రకంగా తీసుకొని వచ్చిన మొట్టమొదటి త్రిత్వము. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, త్రిత్వం ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథంలో ఉందా? ఎక్కడుంది? రోమా నాగరికతలో నుంచి వచ్చింది అది. 2 Babylons రాసినటువంటి ఆయన అలెగ్జాండర్ హిస్లోప్ గారు ఆయన చెప్పిన మాట అది. ఆమేన్. హల్లెలూయా. త్రిత్వాన్ని వారు సిద్ధం చేసి బయటకు వదిలినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నుండి గాడ్ ది ఫాదర్, నిమ్రోద్ బికేమ్ గాడ్ ది ఫాదర్, తమ్మూజ్ బికేమ్ గాడ్ ది సన్ అండ్ సెమిరామిస్ బికేమ్ ది డవ్. ఆమెని కొన్ని దేశాలలో ఏమంటారు, పావురము లాగా ఆమెను ఆరాధన చేస్తారు. జాగ్రత్తగా ఆ పేరు పెట్టి, సెమిరామిస్ లేదా అష్టార్తి ఆ పేర్లు పెట్టి, అదో ఒక పక్షి అక్కడ వచ్చిందిగా, ఆ సెమిరామిస్ బికేమ్ ది డవ్ ఆర్ ది స్పిరిట్, ఆత్మలాగా. అర్థమవుతుంది అందరికీ? ట్రినిటీ అర్థమైందా ఇప్పుడు మీకు? తండ్రి, కుమార, డవ్ లేదా స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ. ఇవన్నీ కూడా ఇదేంటంటే ఈ హిస్టోరియన్స్ పొందుపరిచారు వీటన్నిటి కూడా. సో షీ బికేమ్ ది డవ్ ఆర్ ద స్పిరిట్ దట్ హెల్డ్ దిస్ హోలీ యూనియన్ టుగెదర్. హెన్స్ ద ఫస్ట్ ట్రినిటీ వాస్ బోర్న్ దేర్ ఇన్ బ్యాబిలోన్. ట్రినిటీ అనేది ఇప్పుడు కాదు, బబులోన్లోనే ఆ రాజ్యాల్లో నుంచి, ఆ ఆచారాల్లో నుంచి ఆ ట్రినిటీ అనేది బయటికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బోధిస్తున్నప్పుడు కూడా నాకు చాలా చక్కగా అనిపిస్తూ ఉంది, ఎందుకంటే ఎవ్రీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తూ ఉంది. నాకు కూడా చాలా చక్కగా అనిపిస్తూ ఉంది. వినేవారు అర్థం చేసుకుంటే అంతకు మించిన ఆశీర్వాదం మనకు ఇంకోటి ఉండదు. ఆమేన్. హల్లెలూయా.